రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు రిజర్వేషన్స్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అందశ్రీ స్మృతివనం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అవుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, రేపు కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది, ఎజెండా ఏంటి? సచివాలయంలో 3 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇటీవల సీఎం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఇదే వరుసలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహించాలి ఏంటి అనే దానికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. నిన్న అధిష్టానం పెద్దల్ని కూడా కలిసినటువంటి సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగినట్టు తెలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్లాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో జీవోని తీసుకొచ్చింది. దానికి సంబంధించి న్యాయపరంగా చిక్కులున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటి అంశంతో పాటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. 42% రిజర్వేషన్ ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేటువంటి సమస్యగా కనిపించట్లేదు. కాబట్టి పాత రిజర్వేషన్ల పద్ధతితోటే ఎన్నికలకు వెళ్లాలనేటువంటి అభిప్రాయంతో కొంతమంది మంత్రులు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించినటువంటి అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. వీటితో పాటు ఇటీవల అందశ్రీ చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి భరోసాగా ఉద్యోగము అలాగే స్మృతివనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరో 10-12 ఐటమ్స్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ ని కూడా ఎజెండాగా కేబినెట్ లో